నాన్ వెజ్ యాక్చువల్గా నేను అంటే కొన్ని బాడీస్ చెప్తాయండి. నేను ఐ స్పీక్ టు మై టమ్మీ, నా పొట్టతో నేను మాట్లాడుతుంటాను రోజు. కొన్ని సందర్భాల్లో నేను ఏం చెప్తానంటే, ప్లీజ్ ఇవాళ కొంచెం ఎక్కువగా తింటున్నాను, కొంచెం తట్టుకో, కొంచెం నా బాడీ నాకు చెప్తుందండి. మై బాడీ స్పీక్స్ విత్ మీ. నా బాడీ ఏం చెప్తుందంటే, ఇది నీది కాదు, నువ్వు ఇది తినద్దు. నా సోల్ చాలా కరెక్ట్ గా చెప్తుంది, ఇది దిస్ ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ యూ, దిస్ ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ యూ, డోంట్ ఈట్ అని చెప్తుంది. బట్ నా బాడీ ఈజ్ అ వెజిటేరియన్ బాడీ. అంటే వెజిటేషన్ ని యాక్సెప్ట్ చేసేటువంటి బాడీ ప్రాపర్ గా. బట్ ఐ ఈట్ నాన్ వెజ్. సో సమ్ డే ఏమో వస్తుందేమో తెలియదు, బట్ స్టిల్ అందులో నచ్చనిది అంటే ఈ బోటీలు, తలకాయ కూరలు ఇవన్నీ అంటారండి. నాకు అసలు అవి ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదు, ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, నాకు అసలు తెలియదు అవి. నేను ఒకవేళ ఆ రెసిపీ నాకు అసలు నేను నేర్చుకోవాలని అనుకోలేదు. ఎనీహౌ యాజ్ వీ హ్యావ్ అ టీమ్, ఐ లాస్ట్ దెమ్, ఈ రెసిపీ ఎవరికన్నా మీలో అంటే నాకు ఫైండ్ అవుట్ చేసి యూ జస్ట్ గెట్ ద బెటర్ రెసిపీ అంటాను నేను. వాళ్ళని అడిగి ఐ నోట్ ఇట్ డౌన్ ఆన్ అ పేపర్ అండ్ ఐ పుట్, మీరే ఇంగ్రీడియంట్స్ అని దగ్గర పెట్టండి, సో మీరు ఏం చేయాలి ప్రొసీజర్ నాకు చెప్పండి అంటారు. వాళ్ళు పక్కన నాకు అందించేస్తే టక వేసి ఇచ్చేసి రుచి వాళ్ళకే చూపించి సరిపోయిందంటే తీసుకెళ్ళిపో అంటాను. నేను నాట్ ఈవెన్ దాన్ని టచ్ చేయను. సో దట్ ఈస్, అవి నాకు నచ్చవు. అండ్ దేర్ ఆర్ అండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెసిపీస్లో అండ్ ఇంకొకటి, నాకు దోశల్ని పాడు చేస్తే అండి కింద నుంచి పైకి మంట వచ్చేస్తుంటుంది. అసలు అది ఆ అట్టని పాడు చేసే వీళ్ళని ఎట్లా, అదేదో ఆ సినిమాలో అదేదో అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి ఉంది, ఏదో సినిమాది గుర్తు రావట్లేదు నాకు, కత్తి పెట్టి కసకసండి, అంత కోపం వస్తుంది అసలు. దాన్ని అయితే ఆ నార్త్ ఇండియన్ వాళ్ళది అయితే అసలు అది చూస్తేనే పాపం. అది వాళ్ళు పెట్టిన పేరు చాలా కరెక్ట్ అండి. మనం దోశ వాళ్ళు దోశ అంటే అది నిజంగా దోషమే, అది వాళ్ళు దోషానే అంటారు దాన్ని. ఎంత దాని మీద నానా చెత్త వేస్తారు. అది నచ్చట్లేదా అంటే దిస్ ఇస్ ప్యూర్లీ మై టేస్ట్ అండి, అంటే యువర్ టేస్ట్ మై టేస్ట్ మై డిఫర్, బట్ ఇది ప్యూర్లీ. కానీ ఎంత కోపం వస్తుందంటే ఆ దోశల్ని పాడు చేస్తారండి. దాని మీద ఏంటేంటో పోస్తారు. మా మామయ్య ఒకసారి హోటల్ నడిపేటప్పుడు అంటే ఫ్యూ ఇయర్స్ అగో ఆయన ఈ స్ట్రీట్ ఫుడ్ వీడియోలు పెడుతుంటారు. మరి ఫోన్ ఒరే ఏంట్రా హైదరాబాద్లో దోశ మీద అదేదో పేస్ట్ లాంటిది ఒకటి వేసాడు, దాని ఏదో ఇట్లా పులిమాడు, దానిపైన ఇంకేదో పొడి చల్లాడు, అదేమి దోశరా అన్నాడు. మామయ్య నీకు తెలిసిన నాలెడ్జ్ చాలా గొప్పది, నువ్వు కలుషితం కావద్దు వీటిని చూసి. నీకు తెలిసింది ఏదో నీ హోటల్లో నువ్వు అదే దోశని కంటిన్యూ చేయి, ఈ దోశలు చూడొద్దు, పొరపాటున తిందామని అనుకోవద్దు అని. పైగా వాడు వేసే దోశ మినపప్పు కాదండి, మైదా పిండి, శనగపిండి, అదేదో ఎల్లో కలర్ లో ఉంటుంది, దాని రూపమే చాలా చిత్రంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఇదిగా ఉండేటువంటి ఆ దోశలు ఎగబడి తింటారండి. హైదరాబాద్ లో చాలా పేరు మోసిన ఒక దోశ పాయింట్, ఆ దోశ పాయింట్ నా జీవితంలో నేను వెళ్ళను. నన్ను చాలా మంది రిక్వెస్ట్ అడుగుతుంటారు, ఆ దోశ పెడతారా అని. మరి ఎట్లా నచ్చిందని నీకు ఆ దోశ? ఇంత స్వచ్ఛంగా ఇంత దోశలు చక్కగా మన దోశలు మనకు ఉంటే ఇవన్నీ వదిలేసి ఆ వికారాలేంటి? నాకు నిజంగా దాని వికారమనే ఏం, అసలు దానికి ఒక రూపం ఉందా, దానికి ఆ టెక్స్చర్ ఏంటి, అసలు ఏంటి ఉంటే దాని మీద పూయడం పూసి నేను పొరపాటున అలాంటి దోశలు తినను, వాడి దగ్గరికి నేను వెళ్ళను. పైగా ఆ దోశ అప్పడంలా కాలుస్తాడు వాడు. అప్పడం ఇట్లా అంటే కట మేకులు దిగినట్టు దిగుతుంటది లోపలది. సో అలాంటి దోశలు తింటారు వీళ్ళు. నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా, బాంబే వెళ్తే ఉంటాయండి దోశలు, అసలు ఆ దోశలు మన జీవితంలో తినం. అసలు వాటి మీద, మన దోశల మీద ఒరే మన హైదరాబాద్ లో వేసే దోశలు ఎంత గొప్పవి అని మన హైదరాబాద్ లో వేసే దోశల మీద ప్రేమ వస్తుంది. నిజంగా అండి, మీరు ఆంధ్రాలో, నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫ్యూ ఇయర్స్ అగో, అంటే నాట్ ఫ్యూ ఇయర్స్ అగో, 2008 or 2009లో హైదరాబాద్లో ఇక్కడ శబ్దాలయ మల్లెమాల దగ్గర నేను వర్క్ చేస్తున్నప్పుడు వెనక వీధిలో వసంత భవన్ అని ఓపెన్ చేశారు. ఐ లవ్ వసంత భవన్ అండి, చెన్నై వసంత భవన్. సో నాకు చెన్నైతో చెప్పే కదా, చెన్నై స్ట్రీట్ ఫుడ్, చెన్నై వెళ్తే అనేదో ఒకటి అనిపిస్తుంది అనమాట. సో నాకు చెన్నై ఫుడ్, తమిళనాడు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే వసంత భవన్ లో సాంబార్ ఎంతో ఇష్టం నాకు. సో యాజ్ లైక్ శరవణ భవన్. అయితే వసంత భవన్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేస్తే నేను చాలా ఎక్సైట్ అయిపోయి దానికోసం ఒక డే స్పెసిఫిక్ గా పెట్టుకుని వాళ్ళ సాయంత్రం నేను వెళ్ళి త్వరగా నేను వసంత భవన్లో నేను సాంబార్ తినేసి దాని కుత్తు పరోటా ఇవన్నీ నేను తినాలి ఇవన్నీ అనుకొని చాలా వెళ్ళాను. వెళితే సాంబార్ తింటే పూర్తిగా డిసప్పాయింట్మెంట్. తినేసి ఇదేంటి ఇలా ఉంది, సర్లే కుత్తు పరోటా అని అది తిన్నాం, ఏంటి ఇది కూడా నాట్ అప్ టు ద మార్క్ అదేదని అనుకుంటున్నాను. అడిగిన తర్వాత సార్ వాళ్ళ పెట్టిన సెకండ్ డేనో ఏదో ప్రాబబ్లీ ఇప్పుడు తీసేశారు, అసలు లేదా వసంత భవన్. అయితే నేను అడిగాను, ఇది చెన్నై లాగా సాంబార్ లేదండి,
చెన్నైలో లాంటి రుచి లేదు, ఎందుకని లేదు అన్నాను. అయితే అతను అన్నాడు, సార్ ఆ నీళ్లు ఈ నీళ్లు వేరుగా సార్ అన్నాడు. నేను ఇట్లా పైనుంచి కిందికి చూసి దాన్ని నేను ఎన్ని సంవత్సరాలు హిలేరి ఒక పెద్ద జోక్ చెప్తాను మీకని అని అందరి కాదండి, అది జోక్ కాదు, నేను చెప్తాను మీకు. అది అందరి దగ్గర నేను చాలా నవ్వేశాను, ఆనెస్ట్లీ నవ్వాను. నవ్వి చెప్పాను కూడా, ఇది మీకు ఎపిక్ జోక్ చెప్తాను నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కాదు కాదు యాక్చువల్లీ అంటే అతనికి అంత సెన్సిబుల్ గా చెప్పాడని నేను అనట్లేదు, బట్ దట్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్, వన్ ఆఫ్ ద వ్యాలిడ్ పాయింట్స్. అది ఏంటంటే నీళ్ళకి రుచి లేదంటారు, బట్ నీళ్ళకి చాలా రుచి ఉంది. నీళ్లు నది పారుతున్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కొన్ని మినరల్స్ ఉన్నాయి, అంటే కొన్ని చోట్ల మాగ్నీషియం ఉంటుంది, కొన్ని చోట్ల కాల్షియం, కొన్ని చోట్ల ఫాస్ఫరస్, ఇవన్నీ భూమిలో ఉన్నాయి. ఆ నది అక్కడ సహజంగా పారుతున్నప్పుడు ఆ నీటికి ఆ లక్షణం ఉంటుంది. అది ఎంత అంటే మైక్రో 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 గ్రామ్స్ లో ఉంటుంది, అది ఎవరు చెప్పలేరు. నీటికి రుచి లేదు అంటారు కానీ ఆ రుచిని మనకి చెప్పడానికి రావట్లేదు. ఆ మినరల్స్ కలిసినటువంటి ఆ పదార్థం అందులో వాడితే అప్పుడు అక్కడ రుచి కొత్తగా సంతరించుకుంటుంది మీకు. ఆ పదార్థంలో మీకు ఆ ప్రాంతంలో, ఇప్పుడు మీకు ఆంధ్రాలో మీరు చూడండి, మీరు కోనసీమ అటువైపు వెళ్ళి గుంటూరు వైపు వేసే ఆ దోశలకి, కోనసీమ వైపు వేసే దోశలకి చాలా గోదావరి నీళ్ళతో వేసే, అంటే ఇది ఆ సూక్ష్మతను అర్థం చేసుకునేటువంటి సూక్ష్మత మీ నాలుకకు ఉండాలి, మీ కంటికి ఉండాలి, మీ గుర్తించేటువంటి మీ మనసుకు ఉండాలి. ఈ మూడు జరిగితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. మీరు రోడ్ల మీద చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని 4 బండలు పెట్టేసి దోశలు వేస్తారండి, ఆ రుచి మీకు హైదరాబాద్ లో తీసుకురామని యూ వోంట్ గెట్ ఇట్. బట్ అట్ ద సేమ్ వే హైదరాబాద్ కు ఉండే తయారయ్యేటువంటి ఇక్కడ స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఆంధ్రాలో, ఇక్కడ వచ్చిన హైదరాబాద్ బిర్యానీ అక్కడ రుచి రాదు. సో నీళ్ళకి రుచి ఉంది, ఇది ప్యూర్లీ మై అండర్స్టాండింగ్. సో ఐ ట్రావెల్ టువర్డ్స్ రాజస్థాన్. అక్కడ సమ్వేర్ లైక్ నాకు ఇది అక్కడే నాకు స్ట్రైక్ అయింది. యాక్చువల్గా బికానీర్ ప్లేస్ ఉంది, బికానీర్ ప్లేస్ లో ఆలూ భుజియా తయారవుతుంది. ఆలూ భుజియా ఇస్ ఫేమస్ ఫర్ బికానేర్ ఆలూ భుజియా. మన ఇది ఉంది కదా, మన కారపూస ఆలూ భుజియా మన ప్యాకెట్ లో కూడా దొరుకుతుంది. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అక్కడి నుంచి. సో అయితే వేరే వాళ్ళు చేశారు, కానీ ఆ బికానేర్ లోకి వెళ్తే అదొక పరిశ్రమ. అయితే అక్కడ నేను అడిగాను వాళ్ళని, సో ఈ రెసిపీ ఇక్కడ అంటే ఆయన నాకు అలా అని చెప్పలేదు, బట్ స్టిల్ ఆయన మాటల్లో ఆన్ ది గోల్, ఇప్పుడు నేను మీతో ఎలా ఆన్ ది గో మాట్లాడుతున్నాను, అతను నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో కాన్వర్సేషన్లో చెప్పింది ఏంటంటే, అటువైపు ఉన్న నీళ్ళకి ఆ బికనీర్ సైడ్ ఉండేటువంటి ఒక నదో చెరువో ఏదో సంథింగ్ ఏదో ఉంది, ఆ నీళ్లలో సున్నం ఎక్కువ ఉంది. సున్నం అక్కడంతా సున్నపు ఇది ఉందట. దాని నుంచి ప్రవహించిన నీళ్లతో వాళ్ళు ఆలు భుజియా చేయడం వల్ల అది గుల్ల తిరుగుతుంది. సో ఆ గుల్ల మీకు ఇంకెక్కడా రాదు, అది మీరు వేరే నీళ్లతో చేస్తే మీకు ఆ రుచి రాదు అన్నాడు. దెన్ నాకు ట్రంగా అక్కడికి వెనక్కి వెళ్ళి కనెక్ట్ అయింది. సో దెన్ నేను ఐ స్టార్ట్ అండర్స్టాండ్ దిస్ హ్యాపెండ్ నియర్లీ 4-5 years. విస్మయ ఫుడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు జరిగింది ఇన్సిడెంట్. నేను డ్యూరింగ్ ఆల్ దోస్ ఇయర్స్ నేను అతన్ని చాలా కమెంట్ చేశాను, ఈడొకడు వాళ్ళు వచ్చి చెప్పారు, కానీ అతనికి ఈ అండర్స్టాండింగ్ ఉందని నేను చెప్పట్లేదు, అతను ఏదో ఫ్లోలో అనేసాడు, బట్ ఇట్ హ్యాస్. కానీ ఆ పాయింట్ ని నేను తర్వాత రియలైజ్ అయ్యాను, లేదండి ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. మీకు నీళ్లకి విపరీతమైన రుచి ఉంది, మీకు ఆ రుచి మళ్ళీ రాదు. మీరు అమెరికాలో వెళ్ళి మీరు సేమ్ రెసిపీ చేసామండి అని అంటే కూడా లేదండి. పాలు పితకడంలో నాకు తెలిసిన వ్యక్తి సంగతి చెప్తున్నాను, పాలు ఏ వేగంతో పితికాడు, అది మషిన్తో పితికిందా లేకపోతే దాన్ని కూడా చెప్పే వ్యక్తి నాకు తెలుసు. అంటే ఎంత సున్నితమైన మనసు ఉండాలి దానికి, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సిప్ చేసి అతని ఎంత సున్నితత్వం కావాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి, నాలుక మనసు ఇవన్నీ దాని మీద పనిచేయాలి. అంత సున్నితమైన మనసు ఉన్న వాళ్ళే చేయగలరండి. కానీ ప్రతిరోజు మన మైండ్ సెట్, మన ఆలోచనలు, మన హ్యాపీనెస్ ఒకలా ఉండవు. మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే ఇంట్లో పిల్లలు, హస్బెండ్ ఇంకోటో ఏదో కొట్లాడినప్పుడు వంట చేస్తే దాని టేస్ట్ ఎక్కడో ఒక్క పెసరు అటు ఇటు అయిపోతుంది. అది మనకు తెలుస్తూ ఉంటుంది, అబ్బాయి ఈరోజు వంట సరిగా రాలేదు అని. ఇన్ని వీడియో షూట్స్ చేశారు, ఎప్పుడన్నా మీ మైండ్ బాగోక, మీ మనసు బాగోక, ఎక్కడో ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చో చేసి కొంచెం మనసు పెట్టి చేస్తే బాగుండేది కదా. I'll reshoot. అవునా? I'll reshoot. Of course I'll reshoot. So if you're not satisfied with your taste, సింపుల్ థింగ్ చెప్తానండి మీకు. నేను టిఫిన్ సాంబార్ ఉంది ఎగ్జాంపుల్, సింపుల్ థింగ్. టిఫిన్ సాంబార్ యూ డోంట్ బిలీవ్ నేను 5 times చేస్తానండి.
ప్రతిసారికి అదే బెస్ట్ అనుకుని షూటింగ్ మొదలు పెడతాను నేను. ప్రతిసారికి ఏ సందర్భానికి అదే బెస్ట్ అనుకుని మొదలు పెడతాను నేను. మా నరసరావుపేటలో మూర్తి కేఫ్ అని ఒకటి ఉంది, ఒక టిఫిన్ సెంటర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ గుంటూరులో శంకర్ విలాస్ కూడా. అంటే నాకు తెలిసింది మా హోటల్, మా మామయ్య వాళ్ళ హోటల్, చిన్నప్పటి నుంచి పావులూరు నిమ్మయ్య గారి హోటల్. సో బాగా మా అనుభవంలో మాకు దాని మీద చాలా ఎమోషన్ ఉందండి. అంటే మూర్తి కేఫ్ లో టిఫిన్ సాంబార్ ఉంటే క్యాన్లతో పట్టుకెళ్తారు ఈ రోజు కూడా. వచ్చి ఇంట్లో అందరూ పొద్దున్న మూర్తి కేఫ్కి వెళ్ళి, ఈ రోజుకి నరసరావుపేట మీరు వెళ్తే పొద్దున్నే క్యాన్లకి వెళ్తే వాళ్ళు 9:30 తర్వాత సాంబార్ దొరకదు వాళ్ళది. సో అంత ఉంది. ఈ రోజు నేను వెళ్తే కూడా మా డాడీ అక్కడి నుంచి తెప్పిస్తారు, మూర్తి కేఫ్ నుంచి సాంబార్ తెప్పిస్తారు. సో ఆ సాంబార్లో నేను ఏ రోజుకి ఆ రోజు మా మామయ్యని అడిగాను. ఫస్ట్ లో మా మామయ్యని ఏం అడగలేదు, సరే నేను నా అండర్స్టాండింగ్ పెట్టుకొని చేశాను నేను. కానీ ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ సాంబార్, ఇట్ ఈస్ నాట్ లైక్ అ వెరీ గుడ్ సాంబార్ అంటే యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ఎంత బాగుంటుందో మీరు ట్రై చేసి తీరాలి, ఈ మాట చెప్పగలిగేటువంటి అర్హత ఆ సాంబార్కి లేదు అని, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పగలిగేటువంటి అర్హత ఆ సాంబార్కి లేదు అని, ఇది 3 ఏళ్ల క్రితం నేను చేసిన సాంబార్ పక్కన పడేసి. తర్వాత దెన్ ఐ మెట్ అ పర్సన్, అతను తమిళనాడు నుంచి ఉన్నాడు. లేదు సార్ సూపర్ ఉంటుంది సాంబార్, మీకు ఎందుకు, నా పద్ధతులు ఈసారి ట్రై చేయండి అని అన్నాడు. సో అతను అన్నేళ్ళు, అతను కూడా హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు. సో అతను అన్నేళ్లుగా చేశాడు కదా అని ఆ పద్ధతి ట్రై చేశాను. బట్ నాకెందుకు సోల్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పాను కదండి, ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చెప్తున్నాను, అద్భుతమైన సాంబారు, గుమగుమలాడిపోయేటువంటి తమిళనాడు సాంబార్ లేదా టిఫిన్ సాంబార్. ఈ అక్షరాలు, ఈ పదాలు నేను వాడుతున్నప్పుడు దానిలో అంత సీన్ ఉందా అనిపిస్తుంది. రేపు నేను ఆ రెసిపీ చూస్తే ఏడ్చి మొహం కడుక్కున్నట్టే ఉందంటారు చేసిన తర్వాత వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పే యాజ్ ఇట్ ఈస్ గా నా మాటలకు ఎక్సైట్ అయిపోయి వాళ్ళు చేస్తే సేమ్ అదే మాట మాట్లాడతాను. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్. సో దెన్ దాని మీద మళ్ళీ 4th టైం మొన్న రీసెంట్గా వెరీ రీసెంట్లీ చేశాను. దాన్ని నేనేం అర్థం చేసుకొని ఇది పూర్తిగా నా సైన్స్ ఇట్లా పెట్టి అది అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు, సాంబార్లో ఈ ఫ్లేవర్ ఎందుకు వచ్చి ఉండొచ్చు, స్వీట్ అరోమా ఎందుకు వస్తుంది, టిఫిన్ సాంబార్కే ఏమిటి ఆ ప్రత్యేకత, మళ్ళీ ఈ హైదరాబాద్లో చేసే సాంబార్లు అసలు అవి సాంబార్లు కావాలి. సో ఆ సాంబార్ని కన్సిడరేషన్ అంటే ఇందులో కొన్ని ఎలిమినేట్ చేస్తూ కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళి ఎట్ లాస్ట్ నేను బెస్ట్ సాంబార్ని చేయగలిగాను అని ఒక సాటిస్ఫాక్షన్ తో షూట్ చేసి పెట్టాను. బట్ ఐ డెంట్ పోస్ట్, సూన్ ఐ పోస్ట్ దట్ రెసిపీ. నేను వెయిట్ చేస్తాను, షూటింగ్ అయిపోగానే మీకు రెసిపీ చెప్తాను. సో అంటే అందులో కూడా అండి, అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నాకు తర్వాత ఇంకో రెసిపీ చెప్పాలనిపిస్తుంది, కలుషితమైన సాంబార్ అని ఒక పేరు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది అథెంటిక్ వే ఆఫ్ మేకింగ్ సాంబార్. అంటే ఇప్పుడు కమర్షియల్ లెవెల్ ఆఫ్ సాంబార్ ఒకటి వచ్చింది, దాన్ని నేను కలుషితం సాంబార్ అంటుంటాను మాటకి. ఇంకా అసలు అది దీన్నా మనం ఎంజాయ్ చేస్తాం అంటే వాడికి ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఆ కలరు, ఆ టెక్స్చరు, ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ఎన్ని చేస్తారు. అంటే ఏం రాంగ్, అందులో అన్హెల్తీ విధానం ఏం లేదు. అంటే వాడు కందిపప్పు వాడు. అవును, శనగపిండి కలిపి వస్తున్నారు. నేను చూసాను, టేస్ట్ చూసి ఇది కందిపప్పు కానే కాదు, ఇంత స్మూత్గా ఇంత జిగురుగా స్టిక్కీగా వచ్చింది డెఫినెట్గా అని చెప్పని ఫిక్స్ అయ్యి చాలా ఆలోచించి ఇది ఖచ్చితంగా శనగపిండి అని మళ్ళీ ఇంటికి శనగపిండి వాడు చేసే దానిలో కూడా ఎంత ఉందనుకుంటున్నారు? అమ్మో చాలా పెద్ద పనే. పెద్ద పని కాదండి, అసలు డెడ్ సింపుల్ అసలు అది. కానీ ఆ సాంబార్ కూడా ఒకసారి మన వాళ్ళకి చేసుకోవాల్సిన వాళ్ళకి, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఎట్ టైమ్స్ అది హెల్ప్ అవ్వచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు, అంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత ఉంది అంటే ఒకటండి, ఈ కమర్షియల్ లెవెల్ ఆఫ్ కుకింగ్ ఎనీ టైమ్ ఇట్స్ వెరీ అంటే డేంజరస్ అని అనం. కానీ వాళ్ళు కమర్షియల్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, మనల్ని మనం డబ్బు పెట్టాం, ఆ డబ్బుకి వాడు న్యాయం చేయాలి. చికెన్ మీట్ టెండర్ అవ్వాలి, మీట్ టెండరైజర్ అని కెమికల్ దొరుకుతుంది వాడేస్తారు, ఇంకేదో వాడు అసలు ఇంకా ఒకటి కాదండి, ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఫుడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి. మీకు మీ ఊర్లో నచ్చిన ఫుడ్ నాకు నచ్చకపోవచ్చు, కానీ మీకు ఎంత హార్ట్కి టచ్ అయ్యింది. ఫుడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఇప్పుడు నేను ఇంటికి వచ్చి పప్పు తింటే నాకు ప్రాణం లేచి వస్తుంది, వాడికి ఎవరికో ఇంకేదో కారం దోశ తింటే లేచి వస్తుంది. సో దీన్ని మనం చెప్పలేము, మా ఊళ్ళో వేసినట్టు దోశ ఎక్కడా లేదు అని అంటారు చూసారా, అది ఇట్స్ ఆల్ అబౌట్ అన్ ఎమోషన్ అండి. మీ ఊర్లో మీకు నచ్చింది, ఎందుకంటే దాని వెనక ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉన్నాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ ముడిపడి ఉన్నాయి దాని వెనక. సో అది విచ్ ఈస్ నాట్ సో ఈజీ, అది మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని అదేముందండి, ఎన్ని కాంప్లికేటెడ్ చెత్త రెసిపీస్ ఉంటాయి అంటే మార్కెట్లో, వాటిని చూస్తే అకార్డింగ్ టు మీ ఇట్స్ చెత్త, బట్ దే ఆర్ ఎంజాయింగ్. హౌ కుడ్ ఐ సే దట్?
నేను ఆ మాట అనలేను, బట్ ఐ డోంట్ ఈట్. అవునా? ఎంతమంది విస్మయిలో ఇప్పుడు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అంటే? అవునా? అండ్ పర్మనెంట్గా 5 ఉంటారు, బట్ హియర్ అండ్ దేర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ మీట్ పీపుల్, ఐ హైర్ పీపుల్, ఐ లెర్న్ ద రెసిపీస్, ఐ గో థింక్. సో మీరు ఇప్పుడు విస్మయి ఫుడ్స్ లాంటి ప్యాక్డ్ ఫుడ్స్ ఏమన్నా ప్రిపేర్ చేసే ఉద్దేశంలో ఉన్నారా? ఎవరో ఉన్నారు యాక్చువల్గా ఐడియాస్ చాలా వస్తాయండి, నన్ను రెస్టారెంట్ పెట్టండి అంటారు, బట్ యాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ద హోటల్ బ్యాక్గ్రౌండ్ విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ రెస్పాన్సిబుల్ జాబ్ అండి. So I don't want to get into this until unless I'm very much confident enough to do. True. So I don't want to get into this, but let the audience enjoy the better food. Let me get into the everyone's house అన్నది నా పాయింట్. ప్రతి ఇంట్లో విస్మయ్ ఫుడ్ అన్నది ఉండగలగాలి. ఇంకా నేను బెటర్గా ఎలా అర్థం చేసుకొని ఎంత బాగా చేయగలగాలి, ఎంత ప్యూర్గా, ఎంత 100% యాక్యురసీ తీసుకురావడానికి నేను ఇంకేం చేయాలి అన్నది ఎప్పుడు ఇట్ హ్యాస్ టు వర్క్. ఐ హ్యావ్ టు బీ ఆన్ దాట్, అదర్వైజ్ ఐ కాంట్ గో బియాండ్. ఇంకొక పని నేను ఇది వదిలిపెట్టి ఇంకోటి చేయి, ఇందులో నేను పరిపూర్ణత రానప్పుడు మరో పనికి నేను వెళ్ళగలిగేంత వెసులుబాటు లేదు. కరెక్ట్. డబ్బింగ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు అని అంటే మీ వాయిసెస్ చాలా చోట్ల విన్నాను. అది యాక్చువల్గా నేను ఐమ్ నాట్ అ ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అంటే కార్డ్ హోల్డ్ చేస్తూ డబ్బింగ్ యూనియన్ మెంబర్గా ఉండి డబ్బింగ్ చెప్తున్నామని కాదు. సో ఐ డోంట్ రోమ్ అరౌండ్ స్టూడియోస్. నేను పొద్దున్న వెళ్ళి స్టూడియోకి వెళ్ళి తర్వాత వెళ్ళి ఇంకో గంట అట్లా చెప్పేటువంటి బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు. సో నేను అది ఏర్పరచుకోలేదు. నేను వెళ్ళి కార్డ్ అడిగితే ఇచ్చేయచ్చేమో, నేను వెళ్ళి ఆడిషన్ కూడా ఇవ్వలేదు. బట్ స్టిల్ ఇంత చెప్పిన తర్వాత ఆడిషన్ కూడా అవసరం లేదు వాళ్ళకి, బట్ స్టిల్ దే విల్ గివ్. బట్ నేను నేను వెళ్ళలేదు. కానీ ఏంటంటే నా వాయిస్ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంది, ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్ ఏదైనా వచ్చి అడిగితే ఐ డూ మై జస్టిస్, అంతే. ఐ డూ. తర్వాత అంటే ఈ డబ్బింగ్ ఏంటి అంటే, సిన్స్ ఈ సినిమాలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. సో ఐ హ్యావ్ టు బీ విత్ ద ఆర్టిస్ట్ అండ్ ఐ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ద డైలాగ్స్. And then I have to be in the dubbing theatre. I have to get the right expression, how to pronounce and what exactly I require. సో ఆర్టిస్ట్ ఆ రోజుల్లో నాతో ఏమనేవారంటే, తేజ నువ్వు ఉన్నావా, చాలా హాయిగా ఉంటుంది తేజ అనేవాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు అండ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. ఎందుకంటే నాకు అప్పటికే చాలామంది ఏం చేస్తారంటే వాయిస్ ఇచ్చినప్పుడు ఈ డబ్బింగ్ ఇదండి సీన్ అని చెప్తారు, ఈ డైలాగ్ అని వినేసి చెప్పినప్పుడు బాగాలేదండి 1 more చేద్దామండి అంటారు. ఎందుకు 1 more? So what it could be, how to pronounce and what is your problem and what you are expecting, ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది వాళ్ళకే తెలియదు. సో ఇది నేను ఫేస్ చేశాను యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను నేనైతే చాలా క్లియర్గా చెప్తాను, ఈ అక్షరాన్ని కొంచెం లౌడ్గా మీరు ప్రొనౌన్స్ చేయడం వల్ల, మీ టేక్ ఆఫ్ అలా పైకి ఉండడం వల్ల ఆ ఎమోషన్ కొంచెం ఇది అవుతుంది. సో కొంచెం కింది స్థాయిలో తీసుకొని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. మళ్ళీ నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే చెప్పేటప్పుడు, దీనికి ఒక 2 points ఎక్స్ప్రెషన్ పెంచండి అంటాను. అంటే వాల్యూమ్ ఒక 2 points పెంచండి లాగా. ఇప్పుడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఏదో అంటారు, ఇంకొక 2 points పెంచుతారు, ఒక 1/2 point చాలు అంటే చెప్పిన దానికి ఇంకొంచెం అంత బాగుంది అది. కానీ మధ్యలో అక్కడ పాజ్ ఇస్తే రాంగ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఈ అక్షరాన్ని కొంచెం పైకి పలికితే ఇంకొక ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఐ నో దిస్ ఆల్. సో ఇంత స్పష్టంగా నేను చెప్పి నేను నా వర్క్ని చాలా సునాయాసంగా ఫినిష్ చేయించుకోగలను. సో కాకపోతే మధ్యలో కొంచెం చాదస్తాలు ఉన్నప్పటికీ నాకు వాయిస్ పట్ల, అండ్ ఇంకొకటి, నా వాయిస్ నేను వినను ఇప్పుడు, అస్సలు వినను నా వాయిస్. నేను ఇప్పుడే కదండి విస్మయ్ ఫుడ్లో కూడా అబ్బా మీరు భలే చెప్పారండి అంటే ఆహా అవునా అంటాను తప్ప, వెన్ ఐఎమ్ డన్ విత్ మై వర్క్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను ఎప్పుడు అది వినను. అంటే ఒకసారి జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ద టైం ఎంతసేపు అన్న వింటాను. నేను చెప్తున్నప్పుడు ఈ డైలాగ్ కరెక్షన్, దానికి ఎంత జస్టిస్ చేయాలో అంతా చేస్తాను. కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే, నేను చేస్తే ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్, అయ్యో ఇది ఇంకా బాగా ఉండాల్సిందే, దీని మీదే ఎక్కువ, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఎందుకన్నాను కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఈ హాలీవుడ్ సినిమాల్లో బాబు ఏంటా ఎక్స్ప్రెషను అని కమెంట్ చేస్తారు. నేను స్పైడర్ మ్యాన్ ట్రైలర్ చెప్పినప్పుడు తెలుగులా మాట్లాడొచ్చు కదా అంటారు. కానీ
ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే డైరెక్టర్ మా చేతిలో లేదు, అక్కడ దర్ ఇస్ అ డైరెక్టర్, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పించుకున్నారు. నాకు ఫ్రీడమ్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఏం చెప్తే అది నేను చేయాలి, నాకు ఆప్షనే లేదు. ఇప్పుడు డైలాగులు ఏంటంటే ఆ డైలాగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఆడియన్స్ ఆ డైలాగ్ నేనే రాసుకొని నేనే చెప్పాను అనుకుంటారు, కానీ అది డైరెక్టర్స్ అక్కడ వాళ్ళు కూర్చున్నారు పక్కన ఇంజనీర్స్, అది వాళ్ళు డిస్నీ వాళ్ళు లేకపోతే ఎవరో పెద్ద టీం ఉన్నారు, వాళ్ళందరూ అప్రూవ్ చేసి వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసి నాకు ఇచ్చి దాన్ని చెప్పమంటే నేను చెప్పిన డైలాగ్ అది. సో దాన్ని నేనేం చేయగలను, పైగా ఆ ఎక్స్ప్రెషన్ హలో మైక్ అంటే హే మైక్, ఈ ఎక్స్ప్రెషన్ తో నేను చెప్పాలి ఏ మైక్ అంటే ఆ ఫేస్ మీద కూర్చోదు, నేను ఎలా చెప్పాలి మరి దాన్ని, నేను ఆ విధంగానే అలాగే నేను బ్యాలెన్స్ చేస్తూ చెప్పాలి. సో ఈ విషయాన్ని చాలా మందికి తెలియదు. సో డబ్బింగ్ అనేది నా చేతిలో అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు చెప్పించుకుంటారు, వాళ్ళు అడిగినట్టు నేను చెప్పాలి, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు డూ మై జాబ్ అంతే. విస్మయ్ అనేది మీ అబ్బాయి పేరుని విన్నా నిజమేనా? అవును, ఆ మీనింగ్ నాకు నచ్చి నేను పెట్టుకున్నాను. విస్మయం అంటే వావ్ ఫ్యాక్టర్ యాక్చువల్గా, కానీ దాన్ని ఈ న్యూస్ ఛానళ్ళ వాళ్ళకి అంటే అవాక్కయ్యారు లాంటి పదం వాళ్ళకి సింక్ అవ్వట్లేదో మరి ఏంటో, అది ఆ బరువు తగ్గుతుంది అనుకుంటున్నారేమో. విస్మయం చెందారు, కరప్షన్కే వాడతారు మళ్ళీ ఈ పదం ఈ న్యూస్ ఛానళ్ళ వాళ్ళు, కరప్షన్ కి వాడతారు. విస్మయం చెందారు, విస్మయం చెందడం అయింది వారి వంతు అంటారు. దాని అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి విస్మయం అంటే ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని వావ్ వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్, ఆ ఎక్స్ప్రెషన్ ని తీసుకెళ్లి వీళ్ళు అవాక్ అయ్యారా ఇలాంటి నెగిటివ్ కానిటేషన్ లో వాడడం మొదలు పెట్టారు ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు. వాళ్ళకి ఆ పదం అంత బరువైన పదం దొరకలేదేమో వీళ్ళకి. చాలా క్లియర్గా వరాహ స్తోత్రంలో విస్మయం అని 3 లైన్లు ఉంటాయి, 2 లైన్లలో క్లియర్గా విస్మయం అని ఇంత క్లియర్గా ఉంటుంది. అది అంత స్పష్టంగా ఆయన ఎలా ఉందని చెప్పిన దానికి వీళ్ళు తీసి ఇంత నెగిటివ్ కానిటేషన్లో మాట్లాడుతుంది, బాధేస్తుంటుంది నాకు. మీ మిస్సెస్ సపోర్ట్ మీకు ఎలా ఉంది అని అంటే 100% డెఫినెట్లీ షీ ఈస్ మై సపోర్ట్ అండి. సో డ్యూరింగ్ ద షూట్ షీల్ బీ విత్ మీ, బ్యాక్ ఎండ్లో తను పని చేస్తుంది, షీల్ అండర్స్టాండ్ ద రెసిపీస్, తన మొహమే చెప్పేస్తుంది ఏంటి రెసిపీ ఇట్లా ఉంది అని అంటుంది వెంటనే. బట్ నేనంటాను నీకు నచ్చకపోవచ్చు, బట్ దే ఆర్ పీపుల్ లైక్ హూ విల్ లైక్ కదా. సో ఎవ్రీ టైమ్ షీ ఈజ్ అ బిగ్ సపోర్ట్ అండి. సో అండ్ విస్మయ్ని మాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మాకు అనుకున్నాం, మ్యూచువల్గా అనుకున్నాం. సో దట్ ఈస్ అమేజింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ అస్ యాజ్ వెల్. సో దట్ ఆ విషయంలో మేము నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి సిన్స్ తన LLB చదివి తన మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ చేసిన, బట్ షీ క్విట్ అండ్ షీ ఈస్ హియర్. సో అవునవును, డెఫినెట్లీ తను నాతో షూటింగ్లో ఉంటుంది, ఎవ్రీవేర్ తను. మనం బేకింగ్ మేమిద్దరం కలిసి షీ ఈజ్ అ వెరీ గుడ్ బేకర్, తను చాలా బేకింగ్ తను కలిసి చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐ విల్ టెల్ యూ, తనకి చాలా రెసిపీస్ ఇనీషియల్ డేస్లో తను చేసింది. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత షీ హ్యాస్ టు బీ విత్ విస్మయ్, అందుకని ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ హర్ డ్యూరింగ్ ద షూట్స్. సో నేను నా టీంతో కలిసి వాళ్ళతో షూటింగ్ ముగించి చేస్తున్నాను. ఓకే, మీ వాయిస్ విస్మయ్ ఫుడ్స్ కన్నా ముందు ఐ థింక్ ఛానల్ పేరు నేను సే దట్, బట్ కానీ అది ఫిల్మ్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేది ఉండింది. అక్కడ ఫస్ట్ మీ వాయిస్ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయిపోయాను మీ వాయిస్ కి. నిజంగా ఎంత బాగుంది వాయిస్ కల్చర్, అసలు టెక్స్చర్ కానీ డిక్షన్ కానీ భాషలో స్వచ్ఛత అంత బాగుంది అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ కనిపించింది మీ వాయిస్ అనుకున్నాను. అవునండి, అది యాక్చువల్గా పాజిటివ్ వైబ్స్ అంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా అండి లైఫ్లో మీకు నాకు మధ్య జరిగిన సంఘటన అనుకున్నాం, ఏదైనా ఒక ఇన్సిడెంట్, దీనికి మనకే పొరపత్యాలు ఉన్నాయి. అంటే మీ ఆలోచన, మీ వే ఆఫ్ విజన్ ఇస్ డిఫరెంట్ అండ్ మై వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకుంది, నేను వెళ్ళి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోళ్ళతో షేర్ చేస్తాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఈ ఇద్దరు జరిగింది, ఈ మూడో వ్యక్తికి అసలు తెలిసే అవకాశం లేదు. దీన్ని తీసుకొచ్చి బయట వాళ్ళు సినిమా గాసిప్స్ అని మీడియాని ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఐ డోంట్, దాని మీద నాకు అది ఎలా ఉందంటేనండి, లైఫ్లో కొన్ని ఎదురైన వాటిని అంత తీక్షణంగా ఇది ఏమిటిని నిర్ధారించుకొని ముందుకు వెళ్ళేలాంటి ఫేజ్లో లేను ఆ టైంలో. నేను వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆ టైంలో చేశాను నేను కొన్ని వాయిస్లు, టక్ వాయిస్లు ఇచ్చేవారు, నేను చేసేసాను.
బట్ ఓవర్ అ పీరియడ్ అది చాలా ఫాస్ట్గా పికప్ అయిందండి. అక్టోబర్, నవంబర్, జస్ట్ డిసెంబర్. బికాస్ ఆఫ్ యువర్ వాయిస్ ఓన్లీ యాక్చువల్లీ. అవునా? అది ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ యూట్యూబ్ అండి. 2016 తర్వాత మీ మనసుకి నచ్చక మానేసాను. అసలు అది నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ జీవితాల్లోకి అసలు తొంగి చూసేసినట్టే, నేనే ఏదో వాళ్ళ పక్కనే ఉండి అన్నీ చూసేసినట్టే, పైగా నేను దాన్ని చాలా గ్లోరిఫై చేస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేయడం అనేది సమ్వేర్ ఐ డోంట్ లైక్. సో ఎందుకు నాకు మనసు అస్సలు ఒప్పుకోలేదండి. నాకు అది చేస్తున్న